కర్నూలు రాజకీయం రసవత్తరంగా మారింది. గత 5 ఏళ్లుగా ఆధిపత్య పోరు ఎస్పీ వర్సెస్ హఫీజ్ ఖాన్ మధ్య స్థానిక ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి పోరు ఈరోజు పీక్ స్థాయికి చేరింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సీటు కేటాయిస్తే మాత్రం మేము సహించేది లేదు, మా ఎస్పీ కుటుంబానికి కేటాయించాలని ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలంతా సమావేశం ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడడానికి ఎస్పీ గ్రూప్ సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకోసం ఈరోజు మీరు మీటింగ్? అందరికీ నమస్కారం. నా పేరు క్రాంతి, అన్నపూర్ క్రాంతి కుమార్, 12వ వార్డు కార్పొరేటరు. ఈరోజు ముఖ్యంగా ఒక ముఖ్య విషయం మీకు తెలియాలి. 2014లో ఇదే కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. అదే 2019లో కూడా జగనన్న ఆశీస్సులతో మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో 2019లో హఫీజ్ ఖాన్ గారు గెలిచినారు. ముచ్చటగా మూడోసారి గెలవాలి, కర్నూలు సీటు వైఎస్ఆర్సీపీ సొంత కావాలి, కొండరేవు గుర్జు పైన వైఎస్ఆర్ జెండా ఎగిరేయాలి అంటే కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు ఒక్కడితోనే సాధ్యమైతే. ఎందుకంటే అవతల ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్ పర్సను, పారిశ్రామికవేత్త, డబ్బు చాలా ఎక్కువ ఉంది ఆయన దగ్గర. ఆయనను ఓడించాలి, వైఎస్ఆర్ జెండాని ఎగిరేయాలి అంటే కేవలం ఎస్వి మోహన్ రెడ్డి వల్లనే అవుతుంది తప్ప వేరే వల్ల కాదు. ఇక్కడున్న మైనార్టీలు, ఎస్సీలు, అన్ని వర్గాల ప్రజలు ఎస్వి మోహన్ రెడ్డి గారు వస్తే కర్నూలు కూడా అభివృద్ధి చెందుతుంది. కర్నూలులో ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు. మైనార్టీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరికి ఆయన వచ్చినప్పుడు పలకడం కానీ ఆయన విధానాన్ని అందరికీ నచ్చింది. మీరు ఒక్కసారి ఆలోచించండి జగనన్న, మేము అడిగేది కాదు, మీరు గ్రౌండ్ లెవెల్లో సర్వే తీసుకోండి. ఎస్వి మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తేనే కర్నూలులో వైసీపీ జెండా ఎగిరేసేదని మాత్రం ఇది పక్కా చెప్తున్నాను. మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో విచారించుకొని చూడండి. ఎందుకంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు టీజీ భరత్కి ఆపోజిట్గా గతంలో వాళ్ళ నాన్ననే ఓడించినాడు. వాళ్ళ కొడుకును ఓడించడం అది పెద్ద సంగతి కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకొని వైసీపీ జెండా ఎగిరేయాలి కొండరేజు బుర్జి పైన అంటే కేవలం ఎస్వి కుటుంబానికే మాత్రమే చెందుతుందని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. ఆ జెండా ఎగిరేయాలంటే ఎస్వి కుటుంబానికి ఇస్తేనే వైసీపీ జెండా మూడోసారి ముఖ్యంగా కర్నూలులో కంపల్సరీ ఎగురుతుందని చెప్పేసి చెప్తున్నాను. గతంలో 2019 ఎన్నికలు చూస్తే టీజీ భరత్ వర్సెస్ హఫీజ్ ఖాన్ ఉన్నారు. మరి ఇలాంటి పోటీ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు గతంలో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న మైనార్టీస్ మాకున్న లోకల్లో, నేను పాత బస్తీలో ఉంటాను, అక్కడున్న మైనార్టీసే ఇప్పుడున్న మైనార్టీ వ్యక్తిని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన స్థానికంగా ఉండకపోవడము, ప్రజలతో మనేకం కాకపోవడము, ఎన్నో తప్పులు ఉన్నాయి. కానీ జగనన్న సైనికులుగా, జగనన్న దాంట్లో జగనన్న అభిమానులుగా చాలామంది ఉన్నారు. మేము కోరుకునేది ఒకటి, ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి వైసీపీ జెండా కర్నూలు కొండరేవు బుర్జి పైన ఎగిరేయాలి అంటే కేవలం ఎస్వి మోహన్ రెడ్డి వల్ల, ఎస్వి కుటుంబం వల్లనే అవుతుంది తప్ప వేరే వల్ల కాదు. ఎందుకంటే కర్నూలు టికెట్ మూడోసారి ముఖ్యంగా గెలుచుకోవాలంటే ఎస్వి కుటుంబంతోనే సాధ్యమవుతుంది. చెప్పండి, ఈరోజు మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఈరోజు మీటింగ్ పెట్టడానికి కాన్సెప్ట్ ఏంటంటే, జగన్ సార్ చిన్న డౌట్స్, అన్నకు వస్తుందా రాదా, విజయ మనోహర్ అక్కకు వస్తుందా రాదా అనే ఈ చిన్న డౌట్స్తో మాకు ఒక క్లారిఫికేషన్, మాకు ఒక ఇంటెన్షన్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడున్న కర్నూలు ఇప్పుడు జరుగుతున్న వాస్తవం ఏంటంటే రాజకీయం, కర్నూలులో అన్న ఎస్వి మోహన్ రెడ్డి అన్న మాత్రమే గెలుస్తాడు, 100/100 షూర్ అనేది మేము చెప్పడానికి కోసమే ఈ మీటింగ్. అండ్ నేను ఇంకొకటి చెప్తున్నా, జగన్ సార్ యాక్చువల్లీ మీరు చేసే పథకాలు, మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలంటే మాకు చాలా ఇష్టం. అందుకే నేను ఈ పార్టీలో, మీ ఇన్స్పిరేషన్తో ఈ పార్టీలో నేను జాయిన్ అయ్యాను. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, అట్లా పాలిటిక్స్ పరంగా చెప్తున్నాను. మన ఎస్వి మోహన్ రెడ్డి సార్ మాత్రమే గెలవగలడు. ఇంకా వేరే వ్యక్తి, మీరు ఎవరు మైనారిటీస్ పెట్టినా కూడా గెలుస్తాడని గ్యారంటీ అయితే 100% లేదు. ఇదైతే షూర్ సార్. ఆ నమ్మకంతో మీకు ఈ ఇంటెన్షన్తోనే మేము ఇక్కడ ఈరోజు మీటింగ్ జరిగింది. మీడియా టు మీకు మేము డైరెక్ట్గా మాట్లాడాలి. ఇది మీరు బాగా ఆలోచించండి సార్. మీరు ఏ సర్వే అయినా తీసుకోండి, అండ్ మైనారిటీస్ ప్రకారంగా కూడా తీసుకోండి, వర్గాలు, అన్ని వర్గాల వాళ్ళతోటి అన్నీ మీరు అబ్జర్వ్ చేయండి సార్. మీకు చెప్పేంత కాదు సార్ మేము, కానీ బట్ ఒకటి ఏంటి చెప్తున్నామంటే, మా ఇంటెన్షన్ ఇక్కడున్న కర్నూలు ఈజ్ అ వెరీ డెవలప్మెంట్. లేడీస్ చాలా ఓట్లు ఉన్నాయి సార్, అండ్ విజయ మనోహర్ అక్క గారికి ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇది వైసీపీ జెండా కంపల్సరీ గెలుస్తుంది సార్. లేదంటే వ్యక్తిగతంగా కూడా మాకు చాలామంది ఏం చెప్పారంటే, అన్నకి టికెట్ ఇవ్వకపోతే మేము షిఫ్ట్ అయిపోతాం అన్నవారు కూడా వాస్తవంగా చాలామంది అంటే కామన్గా చెప్పారు సార్ నాతో, ప్రజలు కానీ చెప్పడంతో ఇక్కడున్న సిచ్యువేషన్. నేను ఎస్వి మోహన్ రెడ్డి సార్ మనిషిని అని మాత్రం కాదు
కాదు సార్ నేను మాట్లాడేది ఒక వ్యక్తిగత ఒక కార్యకర్తగా నేను మీరంటే చాలా పంచప్రాణాలు సార్ మీరంటే మాకు. ఐ లవ్ యూ జగన్ సార్. మీరు రిక్వెస్టెడ్, మీరు అర్థం చేసుకోండి సార్. ఇక్కడున్న ఇంటెన్షన్ మీరు మాత్రం వేరే వాళ్ళకి ఇస్తే గెలుస్తుందని గ్యారంటీ అయితే 100కి 100% లేదు సార్. చాలా ముస్లిమ్స్ మైనారిటీస్ వాళ్ళే ఆపోజిట్గా చాలా ఉన్నారు సార్. ఇది హఫీజ్ ఖాన్ సార్తో మీ ఇష్టం సార్. ఇది స్మాల్ రిక్వెస్ట్ అండ్ స్పెషల్ రిక్వెస్ట్ నేను అందరి తరపున చెప్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. మీరు చెప్పండి, కర్నూలులో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? సీట్ ఎవరు కేటాయిస్తారు ఏంటి? ఎస్వి మోహన్ రెడ్డికి సీట్ ఇవ్వకపోతే వాట్ నెక్స్ట్? మామూలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 175 సీట్లకు 175 సీట్లు గెలుపొందాలనేది ఆయన కోరిక. కానీ కర్నూలు ఉన్న పరిస్థితుల్లో ఏమంటే గతంలో ఈ టీజీ ఫ్యామిలీ ప్లస్ ఎస్వి ఫ్యామిలీ పోటీ నడిచినాయి. కానీ టీజీ ఫ్యామిలీ ఎటువంటిదంటే ప్రజలతో అవసరం లేదు, మా దగ్గర డబ్బు ఉంది, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనే కుటుంబం అది. కానీ ఎస్వి కుటుంబం ఏంటంటే నిత్యం ప్రజల్లో ఉంటారు. హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరితో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటారు కనుక ఈసారి ఎస్వి కుటుంబానికి ఇస్తే కంపల్సరీగా ముచ్చటగా 3వసారి కూడా కర్నూలు కొండారెడ్డి బుర్జి మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తారు. ఒకవేళ ఎస్వి మోహన్ రెడ్డికి ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఆ కుటుంబానికి ఇవ్వకపోతే మామూలుగా సీనియర్లకు ఇవ్వాలనేది మా కోరిక. గతంలో ఆయన ఎమ్మెల్సీకి ఉండి రాజీనామా చేసినాడు, ప్లస్ ఎమ్మెల్యేగా అయినాడు. తర్వాత వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. సీనియర్లకు ఇస్తే ఇక్కడున్న వైసీపీ ప్రతి కార్యకర్త అందరూ ఎస్వి కుటుంబానికి అయితే సపోర్ట్ చేస్తారు. అంటే ఎందుకోసం ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికే ఇవ్వాలి? మామూలుగా ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్లో మైనార్టీస్ ఎక్కువ, మైనార్టీస్కి సీట్ ఇస్తేనే కంపల్సరీగా గెలుస్తారంటారు. కానీ ఇక్కడ ఆపోజిట్ వ్యక్తి డబ్బు అహంకారం ఉన్న వ్యక్తి, అంటే ప్రజలకు డబ్బు ఉంటే చాలు నేను ఏదైనా చేయగలిగిన వ్యక్తి, యువతల ప్రేమ పంచే వ్యక్తి కనుక కంపల్సరీగా ఈయనకి ఇస్తేనే కంపల్సరీగా గెలుస్తారు. అంటే ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయనకి కేటాయించే ఛాన్స్ ఎక్కువ ఉంది అనేటువంటిది వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అప్పుడేంటి పరిస్థితి? గతంలో మైనార్టీస్కి ఇచ్చినారు, చాలా సంతోషం. అప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు, ఎస్వి విజయమనోహర్ గారు దగ్గరుండి ప్రచారం చేసి గెలిపించినారు. కానీ ఈసారి కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వాలనేది మా కోరిక. మీరు చెప్పండి అమ్మా, ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి ఎందుకోసం సీట్ కేటాయించారు? ఎందుకంటే వాళ్ళు ప్రజల మనుషులు, వాళ్ళు ఎస్వి మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరికైనా కానీ అర్ధరాత్రి అయినా కానీ తలుపు కొడితే అన్న మాకు ఇట్లా అవసరం ఉంది, మాకు ఇట్లా సమస్య వచ్చిందన్న, మాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఏది వెనక చూడడం ముందు చూడ ఒక ఫోన్ కొట్టి చెయ్యండి వీళ్ళకి అని ఒక చెప్పే మనిషి ఒక కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి మనిషి ఒక్కడే ఉన్నారు. ఆ కుటుంబం ఒక్కటే ఉంది. అక్క అయినా కానీ లేడీస్కైనా కానీ ఏదైనా కానీ చెప్పడం పద్ధతిగా చెప్తారు. ఇంకా వేరే వాళ్ళ ఇంటికి అందరికీ చేస్తుంటారు. డబ్బు ఉండదని అహంకారం ఉంటుందేమో వేరే వాళ్ళు, కానీ వీళ్ళకి ఎంత డబ్బు ఉన్నా కూడా ఒక మామూలు మనుషుల్లాగానే మాట్లాడతారు, మామూలు మనుషుల్లాగానే కూర్చుంటారు. మనమంతా ఒకటే అన్నట్టు మాట్లాడిస్తారు. ఒక ఇంట్లోకి పోవాలంటే కూడా ఒక మనిషికి పోవాలంటే రానిచ్చుకోరు. కాబట్టి వీళ్ళు ఇంట్లోకైనా రానిచ్చుకొని ఏది తింటాం, ఏం తింటాం, ఫస్ట్ తిని కూర్చోండి మాట్లాడండి అని ఆ మాట కావాలి మాకు కర్నూలుకి మొత్తం. అది లేకపోతే వేరే వాళ్ళతే మనం ఓటు వేసి కూడా అవతలకి వేస్ట్ మన కర్నూలు మొత్తం. కాబట్టి జగనన్నకి ఇది ఒక్కటి మాకు అవకాశం ఇవ్వండి. మాకు ఎస్వి మోహన్ రెడ్డికి అన్నకి ఇస్తే మేము కష్టపడి మేము అన్నని గెలిపించుకుంటాం, జగనన్నని గెలిపించుకుంటాం, మా ఎస్వి మోహన్ రెడ్డి అన్నని గెలిపించుకుంటాం. ఈ జనాలందరూ చాలామంది బాధలో ఉన్నారు. కర్నూలు మొత్తము ఒక పులికి ఇస్తేనే ఎట్లా ఉంటుంది, ఆ పులి అనేది ఎట్లా ఉంటుంది, ఆ పులికి మనకు ఒక పిల్లికి అట్లాంటి వాళ్ళకి ఇచ్చినామనుకో వేరే వాళ్ళకైతే వేస్ట్ మన కర్నూలు మాత్రం. ఎస్వి మోహన్ రెడ్డి సర్వేలో వెనకబడి ఉన్నారు, ఆయన గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మైనార్టీకే ఇవ్వాలి అంటే అప్పుడేంటి? మైనార్టీకి ఇచ్చినామంటే అది మాత్రం జగనన్న మాత్రం మన కర్నూలులో వైఎస్ఆర్ పార్టీ ఉండదు. ఆయన ఉంటేనే కర్నూలులో వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుంది. లేకపోతే చాలా కష్టం అవుతుంది, నష్టం కూడా జరిగిపోతుంది. అందుకు జగనన్నని మేము ఎందుకు అడుక్కుంటున్నాం అన్న, మాకు ఒక మంచి వ్యక్తి కావాలన్నా అని. ఎవరైనా కానీ మంచి వ్యక్తి కావాలని అడుగుతారు, కానీ వేరే వాళ్ళని అయితే మేము వద్దని మాకు అవసరం లేదు ఎవరికి. కానీ ఆ మంచి మాకు తెలుసు, జనాలందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, కర్నూలు మొత్తం తెలుసు. ఆయన ఎక్కడ ఎవరు పిలిస్తే పలుకుతాడు అంటే ఒక ఎస్వి మోహన్ రెడ్డి మాత్రమే పలుకుతాడు. ఒకవేళ వైఎస్ పార్టీ డెవలప్ అయింది సార్. ఇప్పుడు అన్నకు టికెట్ ఇస్తే ఈ కర్నూలు మొత్తం డెవలప్ అవుతుంది, మంచి జరుగుతుంది. ఆయన అర్ధరాత్రి పోయి అన్న అంటే తలుపు తెరుస్తాడు. అక్క అట్లే అమ్మ రాండి, ఎవరు వచ్చినారు వెళ్తప్పుడు రాండి ఇంట్లోకి
ఇంట్లోకి వచ్చి మాట్లాడండి, మా ఏం కావాలా మీకు అన్ని బాగా పలకరిస్తారన్న. మాకు కావాలన్నా మోనండి కావాలా, మోనన్నకు కానీ టికెట్ ఇవ్వాలి, లేదంటే విజయమ్మ కన్నా కావాలి. ఎవరికో ఒకరు టికెట్ ఇస్తేనే కర్నూలు మొత్తం బాగుపడుతుంది. లేదంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కష్టపడినామన్నా, ఆయనకి ఇచ్చి టికెట్ ఆయన అసలు ఏం చేయడం లేదు, ఊర్లో ఎవరిని పట్టించుకోవడం లేదు, అసలు ఏం చేయడం లేదు. కనుక మాకు మోహన్ రెడ్డికి ఇవ్వాలి టికెట్. విజయమ్మకి ఇచ్చినారంటే కన్నా మన మహిళలంతా గెలిపించుకొని మళ్ళీ కొండారెడ్డి బ్రిడ్జ్ మీద జెండా ఎగరేసి మళ్ళీ అన్న అక్క టికెట్ కనుక అన్న చేతిలో పెడతాం. జగన్ సార్ గారికి మా పొదుపు మహిళల తరపున నమస్కారాలు. సార్ ఒకటే అడుగుతున్నా సార్ నేను జగన్ సార్ని, ఎందుకంటే ఎస్పీ మోహన్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం మన కర్నూలు జిల్లాలో ఫ్యామిలీ, ఎస్పీ మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంటే చాలా. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ఒక హాస్పిటల్ కానీ ఏదైనా కూడా కష్టం వచ్చినా అర నిమిషంలో హాస్పిటల్కి కానీ ఫోన్ చేసి, లేకుంటే తననే స్వయంగా వచ్చి పలకరించి అట్లా. ఎందుకంటే దేవుడు ఎక్కడో గుళ్ళో కాదు ఉండేది, మన ఎస్పీ మోహన్ రెడ్డే. మేము చెప్పేది పొదుపు మహిళలకు కానీ ఇంటికి ఏ చిన్న పిల్లోడు పోయినా కూడా వాళ్ళు అంత ఆదరణ ఇచ్చి మాట్లాడతారు. మేము ఎందుకంటే ఆయన రావాలంటే కర్నూలు మార్పు రావాలి, మాకు పొదుపు లోను కానీ సార్ మాకు ఇది ఉంది, మాకు శివ సార్తో మాట్లాడి సార్ అంటే వెంటనే 10 నిమిషాల్లో శివ సార్ వచ్చి మాకు పని చేపిస్తుంటాడు. అన్న వదిన కానీ ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే. ఈరోజు వైసీపీ పార్టీ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం అంటే కర్నూలు నగరంలో ఎస్వి మోహన్ రెడ్డి టికెట్ గాన ఇవ్వకపోతే ఏం చేయాలనే ఉద్దేశంతో కార్యాచరణ మీద ఇలా కార్యకర్తలంతా కలిసి నగరంలో మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కర్నూలు నగరము ఎస్వి మోహన్ రెడ్డితోనే అభివృద్ధి అవుతుంది. రాజ్యానికి సంబంధించినటువంటి నాయకునికి రాజ్యాన్ని ఇస్తే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కానీ రాజ్యం కానీ సంక్షేమం ఉంటుంది. అసమర్థునికి కానీ టికెట్ కానీ కర్నూలు నగరంలో అధిష్టానం కేటాయించిందంటే నగరాభివృద్ధి జరగదు. ప్లస్ దాంతోపాటు పార్టీకి కూడా తీరని డ్యామేజ్ జరుగుతుంది. కర్నూలు నగరంలో మళ్ళీ వైసీపీ జెండా మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎస్వి కుటుంబం తప్ప వేరే ఏ నాయకునికైనా సరే టికెట్ ఇచ్చిందంటే కార్యకర్తల ఆగ్రహానికి పార్టీ కంపల్సరీ గురి కావాల్సి వస్తుంది. ఎస్వి మోహన్ రెడ్డి గారు 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. 2019లో కూడా వైసీపీ అభ్యర్థి గెలుపులో కూడా ఆయన హెల్ప్ చేశారు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీకి. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. కర్నూలులో రోడ్లు కానీ, జోలాపురం రోడ్డు కానీ, నందికొట్కూరు రోడ్ నుంచి జోలాపురం ఏ క్యాంప్ రోడ్స్ కానీ, అమృత పథకం కింద కర్నూలులో ఉన్న అందరి ప్రజలకి ఫ్రీగా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇప్పించారు. అలాంటి రాజకీయ అనుభవము అభివృద్ధి కూడా ఆయనతోనే సాధ్యమని మేము అనుకుంటున్నాం సార్. కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి సార్ వాళ్ళకే అర్హులైన వ్యక్తులు, వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఇస్తే మేము ఏం చేయాలో చేసి చూపిస్తాం. కర్నూలులో ఎమ్మెల్యే సీటు కంపల్సరీ ఎస్వి మోహన్ రెడ్డి అన్నకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. జగన్ సార్ కంపల్సరీ కార్యకర్తలు ఎనీ టైం మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడతాము కాబట్టి మా కార్యకర్తల తరపున మేమందరం తరపున కర్నూలు ఎమ్మెల్యే పోస్టు ఎస్వి మోహన్ రెడ్డికి కానీ విజయ మనోహర్ అక్కకు కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ విషయంలో మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం మాట్లాడుకున్నాము. 2010 నుంచి మేము కార్యకర్తలుగా పనిచేస్తున్నాము. 2014లో కూడా మేము గెలిపించుకున్నాము ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి. ఆయన ఎన్నో కష్టాలు పడినాడు, మమ్మల్ని కష్టాలను పెట్టినారు టీజీవీ వెంకటేష్ వాళ్ళు. అయినా కానీ మేము ఎవరికి భయపడకుండా జగనన్న ధైర్యంతో మేము గెలిపించుకున్నాము. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ మేము కైవసం చేసుకున్నాము. తర్వాత 2019లో కూడా మేము జగనన్న సీట్ ఇస్తే వేరే వాళ్ళకి సీట్ ఇస్తే వాళ్ళకు కూడా గెలిపించుకున్నాము ఏమీ అభిప్రాయం లేకుండా. ఈరోజు 2024లో ఎస్వి మోహన్ రెడ్డి అన్నకి ఇవ్వాలని మేము కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అభిమానులము అందరము బాధపడుతూ మేము ఎస్వి మోహన్ రెడ్డి అన్నకి విజయ మనోహర్ గారికి ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాము. ఇవ్వకపోతే మేము పనిచేస్తాం కానీ నా కింద కార్యకర్తలు పనిచేయలేరు. మేము ఎంతమందికి ఇవ్వాలి? ఈరోజు వారికి కూడా 10 ఏళ్ళ నుంచి మేము జెండాలు మోసినాము, అన్నీ చేసినాము. మళ్ళీ తర్వాత ఈరోజు మాకు సీటు కానీ ఇవ్వకపోతే మేము చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకే దయచేసి జగన్ అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు విజయ మనోహర్ గారికి ఇస్తేనే మ్యాక్సిమం పనిచేస్తాము, గట్టిగా పోరాడగలుగుతాము. లేదంటే మేము పనిచేస్తాం కానీ తక్కువ పని చేయగలుగుతాం. ఎస్పీ కుటుంబానికి ఇవ్వము సీట్ లేదంటే మీరేం చేస్తారు? ఏం చేస్తామండి, తెలుగుదేశంకే గెలుస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలి, అన్ని కులాలకు సమానం చూస్తా అంటున్నాడు కదా. అట్లా యశుమోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో మొత్తం చూసేది అన్ని కులాలకు సమానం చూసేది యశుమోహన్ రెడ్డి ఒక్కటే. మనము ఒక ఎమ్మెల్యేని కలసాలంటే పిఏని అడగాలి, గన్మ్యాన్ని అడగాలి, అవన్నీ లేదు. యశుమోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి పోయినా పలుకుతారు, ఫోన్
చేసి ఎత్తుతారు, అన్నీ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఇస్తే సీటు గెలుస్తారు. ఎవరికంటే వాళ్ళకి సీట్ ఇస్తే ఇప్పుడు కార్యకర్తలు చేయరండి, సిద్ధం లేదు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి ఉన్నాను నేను వైసీపీలో. జగన్మోహన్ రెడ్డి నచ్చే కదా ఉండేది. మేము జగన్మోహన్ రెడ్డికి ఒకటే కోరుతున్నాం, ఎస్ మోహన్ రెడ్డి కానీ ఎస్వి విజయమ్మక్క కానీ ఇస్తే మహిళా కోట కింద ఇచ్చినా కానీ అక్కడిని గెలిపించుకొని జెండా ఎగిరేస్తాం కొండారెడ్డి బ్రిడ్జి పైన అని చెప్తున్నాం. ఎందుకోసమని మీకు ఎస్పీ మోహన్ రెడ్డి వర్గానికి ఇటు హఫీజ్ ఖాన్ వర్గానికి ఎందుకు పడడం లేదు? గత 5 ఏళ్ళ నుంచి ఎందుకోసమని ఈ మధ్య గ్యాప్? 2014లో మేము ఎస్ మోహన్ రెడ్డి అన్న హఫీజ్ ఖాన్ గెలిపినిక అంటే బూత్లో కూర్చోనిక రాత్రి 2 గంటలకు పంపిస్తే మేము బూత్లో కూర్చొని పనులు చేసినాం, అన్నీ చేసినాం. అదే కార్పొరేటర్ సీటు నాకు ఇచ్చినాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దగ్గరుండి ఆఫీస్ కానీ ఏం చేశాడో అందరికీ తెలుసు, కానీ మనం చెప్పకూడదు ఇప్పుడు ప్రెస్ మీటింగ్లో. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గెలుస్తేనే మాకు భవిష్యత్తు. ఎందుకంటే వైసీపీలో ఉన్నా కాబట్టి నేను చెప్పకూడదు ఆయన గురించి. ఇప్పుడు ఎస్ మోహన్ రెడ్డికి సీట్ ఇస్తే ఖచ్చితంగా రాత్రి పగులు కష్టపడి గెలిపించి జెండా ఎగిరేస్తాం. లేదంటే ఖచ్చితంగా ఓడిపోతుందని గుర్తింపు పెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డికి కోరుతున్నాం. రైట్. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెప్తున్నారు, ఎస్పీ వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలందరూ ఎస్పీ మోహన్ రెడ్డి కుటుంబానికి సీటు కేటాయించాలి. ఒకవేళ ఎస్పీ మోహన్ రెడ్డి కుటుంబానికి సీటు కేటాయించడం మరొకరు వేరే ఇచ్చినట్లయితే ఈ సీటు గల్లంతయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే ఆ సీటు ఇచ్చేటువంటి క్రమంలో అధిష్టానం ఆలోచించాలని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.